రామ లక్ష్మణులు ఒకవైపు, భరత శత్రులు ఒకవైపు ధనుర్బాణములు దాల్చి అశ్వారూఢులై దుష్ట మృగముల వేటాడి వనమున సాగు బాటసారులను సంరక్షణ చేసి జనుల మన్నల పొందగ నలుగురు దిక్పాలకుల వల్ల ప్రీతుడైన బ్రహ్మవోలె సుతుల ప్రజ్ఞ కలిగి ప్రీతుడాయ దశరథ మహారాజు. తడవ తడవకు తన నలుగురు సుతులను చూసుకొని మురిసిపోతున్నటువంటి దశరథ మహారాజు చాలా ఆనందంగా ఉన్నాట. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ప్రపంచంలో ఆనందం అంతా తానేదని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు మనకు ఆ తండ్రి తనయులకు ఎడబాటు కలిగించే విశ్వామిత్రుడు వచ్చాడనే వార్త వస్తోంది. ఎలా ఉన్నారు? ప్రాతకాలమునే మేలుకొని స్నాన సంధ్యాధికములు గావించి మాతాపితృలకు వినయపూర్వకంబుగా నమస్సుమమ్ములర్పించి ప్రజల హితమున సమస్త కార్యములు నిర్వహించి చుండు రామచంద్రుడు. రోజు తండ్రి యొక్క బాధ్యతలు వెళ్ళి దేవాలయ ప్రాంగణాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ మీరు ఆరోగ్యంగా ఉన్నారా, మీకు అన్ని సకల వసతులు, రాజ్య కార్యాలన్నీ కూడా రాజులకు సమర్పించేటువంటి సేవలు, రాజ్య సేవలు మీకు అందుతున్నాయి అని ఆ వృద్ధులందరినీ పలకరించేవాడ. భోజనాంతరము మధ్యాహ్నం వేళ తనకున్నటువంటి సందేహాలను, ధర్మశాస్త్ర సందేహాలను ఆ మునులు ఋషుల శ్రేష్ఠుల దగ్గర కూర్చొని వినయంగా తెలుసుకునేవాడట. మనమున్న శ్రీరాముని రూపగుణామలు తలపోస్తున్నాడు మన దశరథ మహారాజు. అబ్బా, ఎంత లేట్ అయినా ఇన్ని సంవత్సరాలకైనా నాకు ఎంతటి చక్కని పుత్రుడిని ఇచ్చావయ్యా భగవాన్ అని ఆ దేవదేవుడికి, సూర్య భగవానికి నమస్కరించుకున్నాడు దశరథ మహారాజు. ఇంత లోపల విశ్వామిత్రుడు వస్తున్నాడు. జై శ్రీరామచంద్ర మహారాజుకి జై. ఇప్పుడు వాళ్ళు అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా అరణ్యంలోకి వెళ్ళి నేర్చుకుంటారు. ఒక గురువు వశిష్ఠ మహర్షి యోగ విద్యలు, శాస్త్ర విద్యలు, న్యాయ విద్యలు, రాజ విద్యలు ఇవన్నీ నేర్చుకున్న రక్ష విద్యల నుంచి వేద విద్యలని నేర్చుకున్న తర్వాత ఇప్పుడు అనేకమైనటువంటి యుద్ధ విద్యలను నేర్చుకుంటున్నారు విశ్వామిత్రుని దగ్గరికి వెళ్ళి. ఏదైనా లోక కళ్యాణానికి రామచంద్రుని యొక్క అవతారం ఉద్భవించింది. ఆ మునులందరూ ఎందరికి ఎదురు చూస్తున్నారు? ఎప్పుడు రామచంద్రుడు వస్తాడా, ఎప్పుడు మాకు అసురమాయపోతుందా అని. అక్కడ రానే వచ్చాడు మునులకు లీడర్. ఇప్పుడు విశ్వామిత్రుడు వాళ్ళందరి నాయకత్వాన వచ్చాడు. వచ్చి ఫస్ట్ గా ఏం చేస్తున్నాడు? తొలిదొలత పితృ దోషాలన్నీ పోవడానికి ఒక పితృయజ్ఞం తలపెట్టాను. ఈ రామచంద్రుల యొక్క శౌర్య పరాక్రమాలు నేను విని ఉన్నాను కాబట్టి ఓ దశరథ మహారాజా, నీ రాముణ్ణి నా వెంట యజ్ఞశాలకు పంపించు అని అడగడానికి వచ్చాడు. వినుమా గిరిబాల నీకొక వింత తెలిపేదా. ఇక్కడ మనకు కైలాసంలో మళ్ళీ వచ్చేస్తున్నాడు. కథ కొంచెం చెప్పాక మనం ఎక్కడి నుంచి మొదలైనామని వెళ్ళాలి. అప్పుడు పార్వతీదేవితో అంటున్నాడు కైలాసనాథుడు అంటే సాంబశివుడు, చూడు గిరిబాల అంటే గిరిజ, గిరి నుండి పుట్టింది పార్వతీదేవి, గౌరీదేవి. వినుమా గిరిబాల నీకొక వింత తెల్పెదనని మహాదేవుడు పల్లికెనిట్టుల కఠోర తపమున అనేక శస్త్రంబుల పొందిన గాని అస్త్రశస్త్రాలు పొందిన గాని గాధేయుడు అసులేటికి సర్వలోకముల జయించు ప్రతిభ కలిగిన వాడు అగ్ని ప్రభా సమానుడగు విశ్వామిత్రుడు రాజసుతుల సహాయం ఆశించవచ్చే కామ క్రోధ మద మోహముల వశుడై విశ్వామిత్రుడు అనేక మారులు గల తపశక్తిని హరించుకునే స్వయంబున. ఆయనంత సాటి విద్య ఉన్నవాడు లేనే లేడు. ఒక రాజుల ఇంట్లో పుట్టి ఋషి పదవిని పొంది రాజఋషిగా పేరుగాంచి ఇప్పుడు చిన్న బాలలైనటువంటి తన యజ్ఞం కాయడానికి, అసులను దించడానికి రామలక్ష్మణ సహాయం కోరి నేడు అయోధ్య నగరికి వచ్చాడు. చూశావా? ఎందువలన? ఆయనకున్నటువంటి కామ క్రోధ మద లోపాలనేటువంటి అరిషడ్ వర్గాలను జయించలేక తన అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా నిర్వర్తకమైపోయినాయి, నిర్వీర్యమైపోయినాయి. వాటికి ఇప్పుడు పవర్ లేదు. అందుచేత రామచంద్రుని సహాయాన్ని కోరి వచ్చాడు. అక్కడ రోజు రోజుకు యజ్ఞం చేస్తున్నాం, మనం చూస్తాం కదా. ప్రతిసారి కూడా యజ్ఞయాగాదులు చేస్తుంటే రావణాసురుడు అతని అనుచరులైనటువంటి అసురగణాలన్నీ కూడా ఎక్కడ ఋషులు మునులు యజ్ఞాలు చేస్తుండే రక్త భాండాలు, అంటే భాండం అంటే కుండ, కుండలో ఉన్నటువంటి ఎముకలు, రక్త మాంసాలు అన్ని కూడా అశుభ్రంగా ఆ హోమం వేదిక మీద పోయడము, వాళ్ళ ఆ మునుల మీద చల్లడము, అలాగా కొన్ని సంవత్సరాలుగా యజ్ఞాలు చేస్తూనే ఉన్నారు. ఇక రేపైతే ఫలశ్రుతి, రేపైతే మనకు యజ్ఞఫలం అందే రోజు, పూర్ణాహుతి ఇవ్వాలి అనే రోజుకు వచ్చేస్తారు. వాళ్ళు తిన్న ఎముకలు, రక్త మాంసాలు, పేడ నీళ్లు, చెత్త చేదారం గుళ్ళల కొద్ది తెచ్చి ఆ పర్ణాశ్రమాలన్నీ
అశుభ్రం చేసి మలినం చేసి పోతున్నారు. వాళ్ళ వేదన పడలేకనే మనం ఋషిగణాలన్నీ కూడా మహావిష్ణుని వేడుకుంటేనే రామచంద్రమూర్తి అయి మనవారు రూపాన్ని దాల్చాడు ఆ ఆది మహాపరమ విష్ణువు. ఇక చెప్తున్నాడు పరమశివుడు, ఈయన ఎన్ని ఏళ్ళో ఘోరమైన తపస్సు చేశాడు. ప్రజలకు ఎంత హితకారిగా ఉండాలో ఒక ఋషి, ఒక బ్రాహ్మణుడు, కానీ అవన్నీ కూడా విస్మరించి అన్నింటికి ఒక అమ్మాయి కనబడితే ఆమె సౌందర్యానికి మోహించి ఆమెతో ఉండిపోయాడు. కోపాన్ని తట్టుకోలేక ఎదుటి వాళ్ళకు శాపాలు పెట్టాడు. అయితే ఇప్పటికి ఇక్కడ బ్రాహ్మణులు కూడా ఒక సూచన, ఎంతో పూజలు చేస్తారు. వాళ్ళు చేసిన పూజలన్నిటికి చాలా ఫలితాలు ఆ కాలం నాటి ఋషులకు ఎలా ఉన్నాయి, ఈ కాలం నాటి ఋషులకు ఉన్నాయి. కాకపోతే వాక్శుద్ధి లేకపోవడం, ఆకలితోని కోపం ఎక్కువ అయిపోయి ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం వలన వాళ్ళు చేసుకున్న జపశక్తి, ఇప్పుడు గాయత్రి జపాన్ని 1,00,000 చేసేవాళ్ళు ఉన్నారు, 100 చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వెంటనే పని వాళ్ళ మీద అరవడము, ఇంట్లో భార్య పిల్లల మీద అరవడము, ఎదుటి వాళ్ళ మీద అరవడము, ఇలాగా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఆ చేసుకున్నటువంటి జపశక్తి మొత్తం కూడా ఎండలో పెట్టిన నెయ్యిలాగా కరిగిపోయి పారిపోతుంది. అలాగా ఎవరైతే ఇప్పుడు వశిష్ఠ మహర్షి గాని, రుచిక మహర్షి గాని ఎంతో సమన్వయంతో ఆ కోపాన్ని అణిచిపెట్టుకొని కామక్రోధాలను జయించిన వారు ఉన్నాడు కాబట్టి వాళ్ళ తపశ్శక్తి అలాగే నిలిచిపోయింది. కానీ ఈ గాది కుమారుడు మనం మొన్న చెప్పుకున్నాం కదా, ఫస్ట్ లోనే రాజ ఋషులలో చెప్పుకున్నాము, 100 మంది అక్కల తర్వాత పుట్టినటువంటి వాడు, ఒకే ఒక ఇతని పేరు మీదనే మనకు ఇతని కొడుకులు 60 మంది. చివరివాడు ఆంధ్రుడు. ఆ ఆంధ్రుడు అనే వారి మీద ఆంధ్రప్రదేశం వెలిసింది. విశ్వామిత్రుడు భరతుని మీద, దుష్యంత శకుంతల యొక్క సుతుడైన భరతుని పేరు మీద భరతఖండే మనం చెప్పుకుంటాం, మన ఆచమానం చెప్పేటప్పుడు. జంబూ ద్వీపం, ఇదంతా కూడా జంబూ అంటే నేరేడు పండ్లు, నేరేడు చెట్లు. అదేమో మనకు బద్రికావనం అని బద్రీనారాయణ ఉండేటువంటిది చెప్పుకున్నాము. జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య గోదావర్యో మధ్యప్రదేశే. మనం అడ్రస్ లేకుండా లెటర్ రాసే పోతుందా? భారతదేశం అంతా తిరుగుతుంది, మళ్ళీ అది ఎక్కడ చెత్తకుండలో పడిపోతుంది. దేవుడికి మనం అడ్రస్ చెప్పడం, ఎక్కడ ఉన్నారు ప్రపంచం మొత్తం, అమెరికానా, ఆస్ట్రేలియానా, జపానా, ఇంగ్లాండా, న్యూజిలాండా, జర్మనా కాదు, ఎక్కడ ఉన్నాం? జంబూదీపే. ప్రపంచంలో జంబూదీపమైన ఒక పుణ్యస్థలం ఉంది. ఆ పుణ్యస్థలిలో అన్ని పుణ్యనదులు పారుతాయి. భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగి అంటే దక్షిణ భాగంలో ఉంది ప్రపంచానికి. ఈశాన్య ప్రదేశం, ఇప్పుడు మేము ఇటు మన తెలంగాణ వాళ్ళందరమే గోదావరి మధ్యప్రదేశం, ఇక్కడ కృష్ణా గోదావరి మధ్య అటు వాళ్ళు చెప్పుకుంటారు. సంకల్పం దేవుడికి చెప్పడం వలన అడ్రస్ ఇవ్వడం, సంకల్పం అంటే అడ్రస్ ఇవ్వడం, మేము పలానా వాళ్ళం, తర్వాత మన కుటుంబం, మా గోత్రం భారద్వాజస గోత్రోద్భవస్య అంటే మన ఇంటి పేరుతోని, అదే మనకి ఇంటి పేరు, ఈ గోత్రంలో పుట్టినటువంటి వాళ్ళము అని ఏదైనా పూజ చేస్తున్నప్పుడు మన అడ్రస్ దేవుడికి చెప్పుకోవడం వలన ఆ దైవం మనకు చాలా త్వరితగా శుభ ఫలితాలను ఇస్తుంది. అది దానికి మన గోత్రనామాలు చెప్పుకొని మనసు పూర్తిగా శుభ్రమైన పూజా మందిరంలో మనసు శుభ్రంగా ప్రశాంతంగా ఉండాలి. ఎవరి మీదకి ఆలోచనలు పోకుండా కేవలం దైవం యొక్క పాదాల మీదనే మనసు నిమగ్నం చేసి పూజ చేసుకోవాలని మనకు రామాయణ ఉపోద్ఘాటిస్తోంది.